నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మార్చి 16కు సంబంధించి ప్రధాన వార్తలు రాష్ట్రంలో చూసే ముందు, రాష్ట్రంలో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. సో నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చూసాం మనము. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అయితే మాట్లాడిన విధానం చూడొచ్చు మనం ఒకసారి. బారాస హయాంలోనే కృష్ణా జలాలపై తీరని అన్యాయం. ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీష్ సంతకం పెట్టారు. కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. మార్చూరి వ్యాఖ్యలు బారాసను ఉద్దేశించినవే. 57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లే సభకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైన ఢిల్లీకి వెళ్తా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న శాసనసభలో గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగం ధన్యవాదాల తీర్మానంలో భాగంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. సో ఏది మాజీ సీఎం కేసీఆర్ గారిపై మాట్లాడిన తీరు చూస్తే ఇప్పుడు చూడొచ్చు. కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పరిపాలన అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇదే విషయమై సూచనలు సలహాల నిమిత్తం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ గారు వస్తే మేము వారి సూచనలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన తీరు చూడొచ్చు ఇక్కడ. 57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లే సభకు వచ్చారు. అంటే ఎప్పుడైతే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు సభలకైతే హాజరు కాలేదని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. కేవలము 2023 నుంచి ఇప్పటి వరకు అయితే 2 సార్లు మాత్రమే సభలకు హాజరైనట్లు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు కేసీఆర్కు వచ్చిన వేతనం ఎంత అట? 57 లక్షల వేతనం తీసుకుని మాజీ సీఎం 2 సార్లు మాత్రమే సభకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైన ఢిల్లీకి వెళ్తా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు అయితే మనకు ప్రధానంగా మారాయి. సో ఢిల్లీ పర్యటనలో మొత్తము దాదాపు ఈ నెలలోనే 15 సార్లు కూడా వెళ్ళినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావించిన తీరు. సో బారాస హయాంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేసీఆర్, హరీష్ రావులు చంద్రబాబుకు మోకరిల్లి 811 టీఎంసీలను 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సో కృష్ణా జలాల విషయంలో మేము అనుసరిస్తున్న తీరు కన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరని అన్యాయం చేసింది రాష్ట్ర ప్రజలకు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని, ఎంపీగా గెలిపించిన ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను నిర్మించారని చెప్పారు. మార్చూరి వ్యాఖ్యలు బారాస పార్టీని ఉద్దేశించినవేనని, కేసీఆర్ 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలని, తాము అధికారంలోనే ఉంటామని తెలిపారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ వద్ద ఉన్న కుర్చీని గుంజుకొని తనను కూర్చోబెట్టారని, ఇక ఆయన వద్ద నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదన్నారు. సో మాజీ సీఎం నుంచి అయితే తీసుకోవాల్సింది ఏమీ లేనప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సింది అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు మనం. సీఎం రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కదా. సో మీరు కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ దిశగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన అందించాల్సిందిగా ప్రజలు కూడా అభిప్రాయం పడుతున్నారు. సో మేము కూడా కోరుకుంటా ఉన్నాము. ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కేటీఆర్, హరీష్ రావులకు అవసరమని చెప్పారు. ప్రాణహాని ఉందనే కేసీఆర్ కుటుంబానికి దూరంగా పోలీసుల భద్రత నడుమ ఉంటున్నారని ఆరోపించారు. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ప్రసంగము. సో ఇంకోటి చూసుకుంటే, గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికే మళ్ళీ అప్పులు, రెండోసారి నేనే సీఎం. తొలిసారి బారాసపై వ్యతిరేకతతో ఓటు వేస్తే రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సో ఇది గత ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీల వారు ఆరోపిస్తున్నది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే సంవత్సరం గడిచిపోయింది, ఈ లోపే దాదాపు 1,52,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారని చెప్పడంతో దానికి వివరణగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన అప్పులు తీర్చడానికే ఈ తీసుకొచ్చిన
అప్పులు ఏవైతే ఇప్పుడు తీసుకొచ్చిన రుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకే అసలు మిత్తికి చెల్లించడానికి మొత్తం పోతున్నాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ప్రసంగానికి సంబంధించి ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి, చూసుకుందాం ఒకసారి. అడ్డగోలు పోస్టులు పెడితే జైలుకే, వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. ఉభయ సభల్లో చిట్ చాట్లో సీఎం. మిగతాది 8వ పేజీలో చూసుకుంటే అడ్డగోలుగా పోస్టులు పెడితే జైలుకే సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే చట్ట సవరణ చేస్తామని వెల్లడి. పాత్రికేయుల ముసుగులో కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టేవారిని ఉప్పు పాతరేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇంట్లో ఉన్న ఆడవారిని వదిలిపెట్టకుండా సామాజిక మాధ్యమాల మాటున అడ్డగోలుగా తిడుతున్న వారిని, వారికి వంత పాడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. విష సంస్కృతిని అంతం చేస్తానని, చట్టాలు చేసైనా సరే ఇలాంటి వారిని శిక్షించి తీరుతామన్నారు. ప్రజా జీవితంలో ఉన్న తమను ఎంత విమర్శించినా భరిస్తాం తప్ప తమ కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడితే మాత్రం భరతం పడతామన్నారు. సో ఇది సోషల్ మీడియాని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న తీవ్రస్థాయిలో అయితే మండిపడ్డారు, ఫైర్ అయితే అయ్యారు. సో మనము రీసెంట్గా చూడొచ్చు, సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని అనుచిత వ్యాఖ్యలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారని చెప్పి, సో ఆ విషయంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అయితే నిన్న ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఎవరైతే ఉన్నారో అసభ్యకర పోస్టులు ఎవరైతే పెడతారో ఖచ్చితంగా వారిపై తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించారు. పాత్రికేయుల పేరు చెప్పి విషం చిమ్ముతున్న ఇలాంటి వాళ్ళని నడి రోడ్డుపై నిలబెడతానని, అసలు పాత్రికేయులు ఎవరో తేల్చాలని జర్నలిస్టు సంఘాలను కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పాత్రికేయుల ముసుగులో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడే వారి ఆటలు సాగినిచ్చే ప్రసక్తే లేదు. అసభ్య పదజాలానికి ఎంతమాత్రం తావులేదు. పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ కార్యాలయంలో పెట్టి రికార్డులు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వారిని అరెస్టు చేస్తే మీకు కోపం వస్తుంది. 2014లో అప్పటి ప్రభుత్వ పెద్దలు 2 ఛానళ్ళనే సంవత్సరం పాటు నిషేధించారు. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినది. యూట్యూబ్ ఛానల్పై అయితే తీవ్ర స్థాయిలో ఆయన ఫైర్ అయ్యారు. సో అదేవిధంగా చూడొచ్చు, పాత్రికేయుల ముసుగులో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడేవారి ఆటలు సాగనిచ్చే ప్రసక్తే లేదు. అసభ్య పదజాలానికి ఎంతమాత్రం తావులేదు. పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ కార్యాలయంలో పెట్టి రికార్డులు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వారిని అరెస్టు చేస్తే మీకు కోపం వస్తుంది. 2014లో అప్పటి ప్రభుత్వ పెద్దలు 2 ఛానళ్లను సంవత్సరం పాటు నిషేధించారు. ఇప్పుడు అసభ్యంగా దూషించిన వారిని మేము అరెస్టు చేస్తే పాత్రికేయులను అరెస్టు చేస్తున్నారని వారే గగ్గోలు పెడుతున్నారు. అసలు ఎవరు జర్నలిస్టులు అని అడుగుతున్నా. ఎవరు పడితే వారు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మమ్మల్ని ఇష్టరాజ్యంగా తిడుతుంటే ప్రజా జీవితంలో ఉంటున్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం. అలాంటివి చూసినప్పుడు రక్తం మరుగుతుంది. మమ్మల్ని విమర్శించండి, కానీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? రజాకార్లకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి తెలంగాణకు సొంతం. ఆ సంస్కృతిని సర్వనాశనం చేసి విష సంస్కృతిని మార్చి నోటికొచ్చినట్లు మాట్లాడించి సామాజిక మాధ్యమాల్లో పెట్టించడం ఇదేం పైశాచిక ఆనందం? ఇప్పటి వరకు ఓపిక పట్టా. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షల మంది పిల్లలు రోడ్ల మీదకు వస్తారు. కానీ రాజ్యాంగం చట్టాలపై విశ్వాసం ఉంది కాబట్టి ఆ పని చేయడం లేదు. చంద్రశేఖరరావు గారు, ఇది మంచిది కాదని మీ పిల్లలకు చెప్పండి. ఇలాంటి వాటి ద్వారా మానసికంగా కుంగదీసి రాజకీయంగా దెబ్బతీసి ప్రయోజనం పొందవచ్చని అనుకుంటున్నారేమో. అలా కుదరదు. హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవిస్తారు. పదవీ కాలం ఎంతకాలం ఉంటున్నదన్నది కాదు, ఎట్లా ఉంటున్నామన్నదే నేను లెక్కగడతాను. ఆత్మగౌరవం చెప్పుకొని పదవి కోసం లాలుచిపడి దిగజారే రాజకీయాలు చేయను. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీవ్రస్థాయిలో యూట్యూబ్ ఛానళ్లపై విరుచుకుపడ్డారు, ఫైర్ అయ్యారు. సో చూడొచ్చు, మనం కొన్ని అసభ్యకర పదజాలం అయితే వాడి కొన్ని పోస్టులు పెట్టడంతో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఫైర్ అయ్యారు. సో మేము కూడా చెప్తా ఉన్నది ఏదంటే, ఇక్కడ అందరినీ ఉద్దేశించి కాకుండా కొంతమంది మాత్రమే అలాంటి అసభ్యకర పదజాలం వాడుతూ పోస్టులు అయితే పెడుతున్నారు. అసలు ఎవరు జర్నలిస్టులు, ఎవరు లేదా అని చెప్పేసి జర్నలిస్టు సంఘాలను మొత్తం తీసుకొని కూడా అసలు జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి మేము తీస్తాము, అక్రిడేషన్ ఉన్న వాళ్ళనే జర్నలిస్టులుగా పరిగణిస్తారా ఏందా అన్నది కూడా చూడాల్సి ఉంది. మరి అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే ప్రధానంగా మంచిని, సమాజ శ్రేయస్సును కోరి ప్రజా సమస్యలను అయితే ముందు పెడుతున్నారు. సో అలాంటి వారిని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఏంటంటే, కొంతమంది మాత్రమే పెడితే ఇది అందరికీ మీరు వర్తించే విధంగా మీ మాటలు ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, 100 గంజాయి చెట్లలో ఒక తులసి చెట్టు అయితే కనపడదు.
అయినప్పటికీ ఆ 100 గంజాయి చెట్లలో నుంచి తులసి చెట్టుని తీసి తింటే దాని అస్తిత్వం అయితే అలాగే ఉంటుంది. తులసికి వచ్చే టేస్ట్ తులసికే ఉంటుంది. సో కావున నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నా, ఎన్ని విష ప్రచారాలు చేస్తున్నప్పటికీ కొంతమంది నిజాయితీ గల నికార్సైన జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. సో అలాంటి వారి పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించాలి. సో మీరు చెప్పిన వ్యాఖ్యలు జర్నలిస్టు సంఘాలను పిలిచి ఎవరు అసలు జర్నలిస్టు ఎవరు కాదనే విషయాన్ని కూడా మేము తేల్చి జర్నలిస్టు కాని వాళ్ళపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మేము సర్వసాధారణంగా ఇప్పుడే కొత్త జనరేషన్కు ఇప్పుడు మీరు చేసిన నిన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జర్నలిజంలో రావాలనుకున్న కొత్త జనరేషను భయపడే విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ వద్దామనుకున్నా కూడా వారు ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు మేము బట్టలుడదీసి కొడతాము తిడతాము అని చెప్పిన విషయాలు చూస్తే చాలామంది ఇప్పుడు కొత్త జనరేషన్లో రావాలనుకున్న వారు కూడా భయపడతారు. ఇప్పుడు అది వాళ్ళు భయపడి రాకుంటే మనకే నష్టం, తెలంగాణ రాష్ట్రానికే నష్టం. ఇప్పుడు అలా రాని జర్నలిస్టులలో ఖచ్చితంగా ఒక నిజాయితీ గల జర్నలిస్టు ఉండొచ్చు కదా. ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకు ఆయన భయపడి రాకుంటే తెలంగాణ సమాజం ఒక మంచి జర్నలిస్టుని మిస్ అవ్వచ్చు కదా. సో మేము చెప్పేది ఏంటంటే, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కాదు, కొంతమంది జర్నలిస్టులు ఉన్నత చదువులు చదివి జర్నలిజంలో పీజీలు చేసి ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఉన్నాము. మేము రీసెంట్గానే ఇప్పుడు జర్నలిజంలో పీజీ చేసి కొత్త జనరేషన్ తోటి ఇప్పుడు నికార్సైన వార్తలు ప్రచురించాలని చెప్పి నిజాయితీగా ప్రజా సమస్యలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. అసభ్యకర పదజాలం కాకుండా మీడియా సంస్కృతిని మేము పాటిస్తూనే మేము కథనాలు అయితే ప్రచురించడానికి, వీడియోలు అయితే పెట్టడానికి మేము ప్రయత్నిస్తాము. సో ఎవరైతే నిజాయితీగా నికార్సగా పనిచేస్తున్నారో వారి పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించాలి. ఎవరైతే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోండి. మేము దానికైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అట్లాంటిది వ్యక్తిగతంగా దూషించడం కానీ, ఆ వీడియోలు పెట్టడం కానీ ఈ సంస్కృతి జర్నలిజానికి అయితే మంచిది కాదు. సో మేము ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నాం కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించాలి, ఖచ్చితంగా ప్రోత్సహించాలి. జర్నలిజంలో రానున్న భవిష్యత్తు తరాలను కూడా ప్రోత్సహించాలి. సో ఆ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చట్టం కూడా తీసుకొస్తామని చెప్పారు. ఖచ్చితంగా చట్టాలు తీసుకురండి సార్, ఖచ్చితంగా చట్టాలు తీసుకురండి. అందులో ఎవరైతే వ్యక్తిగతంగా దూషించడం కానీ అట్లాంటివి చేస్తారో, అసభ్య పదజాలం వాడతారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అదేవిధంగా మేము చెప్తా ఉన్నాము, ఇప్పుడు మనము ఇటీవల కూడా చూస్తున్నాము నికార్సైన జర్నలిస్టులపై కూడా దాడులు అయితే జరుగుతున్నాయి. సో ఈ దాడుల్ని ఖండించాలి ఖచ్చితంగా. మేము కూడా చెప్తున్నాము, అసభ్యకర పదజాలం వాడి ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో వారిని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాము. మేము దీన్ని ఖచ్చితంగా సమర్థిస్తలేము. సో ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన విషయము. సో చట్టాలు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇంకో విషయం ఇక్కడ చూసుకుంటే, జర్నలిస్టులు అసభ్యకర పదజాలం మాట్లాడి వ్యక్తిగతంగా దూషించడము ఖచ్చితంగా తప్పే. అది మేము కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తాము. కట్ చేస్తే రాజకీయ నాయకులు కూడా, నేను ఇక్కడ ఏ పార్టీని ఉద్దేశించి పలానా పార్టీ అని చెప్పేసి అట్లా ప్రత్యేకంగా చెప్పడం లేదు. మామూలుగా సర్వసాధారణంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రతి ఆరోపణలు ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా మాట్లాడుతుంటారు, మనం చూస్తుంటాము. సో నేను అనేది ఏంటంటే, మీరు తీసుకొచ్చే చట్టాలు కూడా పాత్రికేయ రంగంలో ఉన్న ఇప్పుడు ఏవైతే జర్నలిజానికి సంబంధించి మీరు చట్టాలు చేస్తూ ఉంటున్నారో దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో నిబంధనలు పెట్టి వారికి సక్రమమైన రీతిలో నడిపించే విధంగా అయితే చట్టాలు రూపొందించాలి. ఖచ్చితంగా మేము దాన్ని స్వాగతిస్తాం. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చేసే ఆరోపణలు, అదేవిధంగా నికార్సైన జర్నలిస్టులపై జరిగే దాడులు కూడా దానికి కూడా సంబంధించి మీరు చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో వారి పట్ల కూడా సానుకూలంగా స్పందించి చట్టాలు అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాము. సో అసలు జర్నలిస్టులని తేలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అడ్డగోలుగా యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన విషయాలు. సో రజాకార్లకు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నారు. ఈయన రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తీరుస్తాం మండలిలో రేవంత్ రెడ్డి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తీరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. 8,000 కోట్ల బకాయిలున్నాయి. వాటిని 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31వ తేదీలోపు 100% చెల్లిస్తాం. ఎవరికి ఏ నెలలో ఇస్తామో ప్రణాళిక ప్రకారం చెబుతాం. ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు ఇవ్వడానికి ఇబ్బందికర
ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఉద్యోగులు మాత్రం డిఏ వంటివి అడుగుతున్నారు. సో ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31వ తేదీలోపు 100% అయితే ఈ బకాయిలను చెల్లిస్తామని చెప్పి శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పిన విషయాలు చూడొచ్చు. ఉద్యోగులు మాత్రం డిఏ వంటివి అడుగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. 2.91 లక్షల కోట్ల ఆదాయం వస్తుందనుకుంటే 2.25 లక్షల కోట్లకు పరిమితమైంది. జపాన్లో నిరసన తెలిపేందుకు 2 గంటలు అధికంగా పనిచేస్తున్నారు. ఇక్కడ 2-3 గంటలు అధికంగా పనిచేసి ఆదాయాన్ని పెంచితే ఆ డబ్బును పంచుతాం. సో ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి. అప్పులపై కేసీఆర్ చర్చకు రావాలి. రాష్ట్ర అప్పులు ఆర్థిక పరిస్థితిపై నేను చెప్పిన లెక్కలు తప్పైతే కేసీఆర్ చర్చకు రావాలి. నా తప్పుంటే క్షమాపణ చెబుతా. కాళేశ్వరం ప్రాజెక్టును బారాస తెల్ల ఏనుగులా మార్చింది. అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తాం. రాష్ట్ర గీతం రూపకల్పనలో ఆంధ్ర వారున్నారని అంటున్నారు. చిన్నజీయర్ స్వామి, ఆనంద్ సాయిలకు గత ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చింది? తెలంగాణ కోసం కొట్లాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ, గద్దర్, విమలక్క వంటి వారిని ఒక్కరినైనా కేసీఆర్ గౌరవించారా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ సీఎం అంటూ ప్రచారం చేశారు. అప్పటి మంత్రులు మాట్లాడారు. కన్న తండ్రిని సీఎం పదవి నుంచి దించాలని నాడు ఆలోచించారు. ఆయన దుఃఖం, కుర్చీ, అధికారం పోయిందనే ముఖం చెల్లకే సభకు రావడం లేదు. హైదరాబాద్కు పెట్టుబడులు రావద్దని, మూసీ ప్రక్షాళన కావద్దని కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సో ఇది ప్రధాన ప్రతిపక్ష నేత అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అప్పుల విషయంలో చర్చకు వస్తే మేము సంసిద్ధంగా ఉన్నామని, ఆ విషయంలో పూర్తి స్థాయిలో మేము లెక్కలతో సహా మేము బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మండలిలో ప్రస్తావించారు. సో ఇది దీనికి సంబంధించి. ఇంకా మిగతా విషయాలు చూస్తే అప్పులే అన్ని సమస్యలకు కారణం. మండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రాన్ని 19 మంది ముఖ్యమంత్రులు పాలించారని, అప్పుడు అప్పు 65,000 కోట్లు ఉండగా గత 10 ఏళ్లలో ఒక్క సీఎం ఏకంగా 7.11 లక్షల కోట్లు అప్పు చేశారని, అన్ని సమస్యలకు అప్పులే కారణమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సో ప్రధాన సమస్యలన్నీ చేసిన అప్పులతోనే జరుగుతున్నాయని చెప్పి కూడా మంత్రి గారు ప్రస్తావించారు. సో అది మంత్రికి సంబంధించి. సో ఇంకోటి, మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి కవిత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మన ఊరు మనబడి కార్యక్రమం కింద రాష్ట్రంలో చేపట్టిన అనేక పాఠశాలల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఈ అంశంపై ఏకీభవిస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. మంత్రి జూపల్లి స్పందిస్తూ తన నియోజకవర్గంలోనూ సమస్య ఉందని సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. బారాస సభ్యులు మహమ్మద్ అలీ, బండ ప్రకాష్, వాణీదేవి, ఎల్ రమణ, గోరెట్టి వెంకన్న, తాత మధుసూదన్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, నవీన్ కుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి చర్చలో మాట్లాడారు. సో ఇది గత ప్రభుత్వము మన ఊరు మనబడి పేరిట చేపట్టిన సంక్షేమ పథకానికి సంబంధించి డబ్బులైతే ఈ బిల్లు అయితే రావటం లేదని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారు కూడా మండలిలో ప్రస్తావించారు. సో దానికి కూడా అధికారం ఇప్పుడు ఎవరు మేము ఏకీభవిస్తున్నట్లు ఈ అంశంపై మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు. సో మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పిన పరిస్థితి. సో ఇది నెక్స్ట్ వార్తలు చూసుకుంటే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తుందన్న విషయం సీఎం ప్రసంగంతో స్పష్టం. భాజపా ఎమ్మెల్యేలు శంకర్, హరీష్, సూర్యనారాయణ గుప్తా. సో నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. ఆ మాటల్లో కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని లేవన్న విషయాలు కూడా తేటతెల్లమైందని చెప్పి భాజపా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నాం. మీడియా పాయింట్ వద్ద సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న పాయల్ శంకర్, చిత్రంలో పాల్వాయి హరీష్, సూర్యనారాయణ గుప్తా. సో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందనే విషయం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో తేటతెల్లమైందని భాజపా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. శనివారం శాసనసభ సోమవారానికి వాయిదా పడిన అనంతరం వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడుతున్నా తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని సీఎం పదే పదే చెబుతూ వచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేయలేక కేంద్రం నిధులు ఇవ్వడం లేదని నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సందర్భంగా ఆయన మాటల్లో రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నిధులిస్తోందన్న విషయం బహిర్గతమైంది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం నిధులిచ్చింది. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా మనుగడ సాగించలేదు. తప్పుడు లెక్కలతో సభను ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టించారు. 10 ఏళ్లు బారాసతో అంటకాగిన మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టింది. ఎంఐఎం రూపాయి అడిగితే సీఎం 2 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం.
అన్ని ప్రాంతాలకు అభివృద్ధిలో సమప్రాధాన్యం ఇవ్వాలి. రుణమాఫీపై ప్రభుత్వ లెక్కల్లో స్పష్టత లేదు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నారు. సో ఇది బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించి. కేంద్రం నుంచి నిధులు రాకపోతే రాష్ట్రము అభివృద్ధి పనుల్లో కూడా ఈ ముందుకు సాగలేదన్న విషయాలు కూడా చెప్తా ఉన్నారు. సో కేంద్రం సహకారం తప్పకుండా రాష్ట్రానికి ఉండాల్సిందే. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కేంద్ర సహకారం కూడా తప్పకుండా ఉండాల్సిందే. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్రానికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ మిగతా విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంతో మేము సానుకూలంగా స్పందించి నిధులు కూడా తెప్పించుకుంటాం, అభివృద్ధి పనులు కూడా తెప్పించుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా మాట్లాడిన పరిస్థితులు అయితే మనం చూసాము. సో ఇది ఈనాడుకు సంబంధించి. సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే సేమ్ వార్తలు ఇవి. కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో, సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలూడదీసి కొడతారు. ఆడవాళ్ళపై పెయిడ్ ఆర్టిస్టులతో నీ భాష మాట్లాడిస్తారా? తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాచిక సంస్కృతి తెచ్చారు. సమాజానికి ఇదో చీడపురుగులా మారే ప్రమాదం. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం. జర్నలిస్టు ముసుగేసిన క్రిమినల్గానే చూస్తాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్. దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక. సో చూడొచ్చు, జర్నలిస్టు ముసుగులేసి అసభ్యకర పదజాలం వాడి వ్యక్తిగతంగా దూషణలకు చేసే వారిని కూడా మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తాము. వారి పట్ల కూడా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన పరిస్థితి ఇంతకుముందే చూసాము. సో ఇంకొకటి కూడా, పాత అప్పులకే 1,50,000 కోట్లు. కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీల కోసమే 1,53,359 కోట్లు చెల్లించాం. నికరంగా మా అప్పు 4,682 కోట్లే. మొత్తం మీద మా ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోట్లు. ఢిల్లీకి వెళ్ళి ఆర్ఆర్ఆర్ ఎయిర్పోర్టు, రక్షణ భూములు సాధించా. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి. దాదాపు ఇప్పటి వరకు మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి 2025 ఈ ఫిబ్రవరి ఇప్పటి వరకు మాత్రము మేము పూర్తి స్థాయిలో 1,58,041 కోట్లు అయితే అప్పు చేశామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో అందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలుకే మొత్తానికి ఎంత వెళ్ళినాయట? 1,53,359 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి అసలు చెల్లించడము, దానికి సంబంధించి మిత్తి చెల్లింపుకే ఈ పూర్తి అప్పులైతే చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పారు. సో నికరంగా మేము వాడింది కేవలము ఎంతనట? 4,682 కోట్లే నికరంగా మా అప్పు. అంటే 1,53,000 కోట్ల డబ్బు మొత్తం అప్పులు చెల్లించడానికే పోయాయి. మొత్తం మీద 4,682 కోట్లు మాత్రమే నికరంగా వాడినట్లు కూడా చెప్పారు. సో ఇది దీనికి సంబంధించి. ఇంకా మిగతా వార్తలు చూసుకుంటే, కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం. సభలో మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు. మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ నేత హరీష్. కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ఆరోపించారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు 299 టీఎంసీలు వాటా వచ్చింది. రాష్ట్రంలో 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి తెలంగాణకు ఆ మేరకే తాత్కాలికంగా కేటాయించారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్దే అన్నారు. సో అసెంబ్లీలో హరీష్ రావుకు సంబంధించిన వ్యాఖ్యలు. సో పూర్తి స్థాయిలోనైతే సభలో మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని చెప్పి కూడా హరీష్ రావు ప్రస్తావిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మేము ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని చెప్పి చెప్తున్నారు. సో అధికార పక్షానికి సంబంధించి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మేము చర్చలకు కూడా సిద్ధము, ఆ విషయంలో మేము వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధం అంటున్నారు. కాబట్టి సో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వీరు కూడా చర్చలు ఒకసారి కొనసాగిస్తే అసలు విషయాలు ప్రజలకు తెలుస్తాయి కదా. సో ఈ విషయంలో అయితే ప్రధాన ప్రతిపక్షము కావచ్చు, అధికార పక్షం కావచ్చు, పూర్తి స్థాయిలో చర్చలు పెట్టి రాష్ట్ర ప్రజలకు అసలు ఏం జరుగుతుందన్న చెప్పాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా వారిపై, అధికార పక్షంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వీరిపై కూడా ఉంది. సో మిగతా వార్తలు చూసుకుంటే, సో నెక్స్ట్ వెలుగు పేపర్ చూసుకుంటే, సో సేమ్ వార్తలు ఇవి. ఇది కాకుండా ఇంకా మిగతా కొత్త వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో డ్రగ్స్ అమ్మినా తీసుకున్న కరెంటు నీళ్లు కట్. డ్రగ్స్పై ఉక్కుపావతం మోపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ అమ్ముతూ తీసుకుంటూ దొరికిన వారి ఇండ్లకు కరెంటు నీళ్లు కట్ చేస్తాం. దొరికిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే చెంచల్గూడ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 250 కోట్లు ఇచ్చామని వెల్లడించారు.
శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, పాయల్ శంకర్, కూనంనేని సాంబశివరావు లేవనెత్తిన సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, అండర్ గ్రౌండ్ రోడ్లు అభివృద్ధి చేసినా ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గడం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ను మెరుగుపరుస్తున్న జనాలు ఇప్పటికీ సొంత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతిరోజు 1600 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు అయితే అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విధంగా స్పందిస్తూ వివరణ ఇచ్చిన పరిస్థితి. సో డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్లో పట్టుబడినా ఎంతటి వారైనా సరే మేము ఉపేక్షించబోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ విధంగా అయితే చర్యలు తీసుకోవాలి. సో చెప్పడం కన్నా డైరెక్ట్ ఆచరించడంలో పనితనాన్ని చూపించాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. సో డ్రగ్స్ను అరికట్టడంలో భాగంగా సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, ఎవరైతే డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్లో సరఫరా చేస్తూ పట్టుబడ్డా కూడా ఎంతటి వారైనా సరే, వారు పెద్దోళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా పదవులు చేపట్టినా ఎంతటి వారినైనా సరే ఉపేక్షించబోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి. సో డ్రగ్స్ ఇవి అమ్మినా, తీసుకున్న కరెంటు నీళ్ళైతే కట్టు దీనికి సంబంధించి. సో మిగతా నెక్స్ట్ వార్తలు చూసుకుంటే, ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచండి, బడ్జెట్లో ఎస్సీలకు 18% ఫండ్స్ కేటాయించండి, సీఎంను కోరిన మాల సంఘాల జేఏసీ నేతలు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, రాగమై వినోద్తో కలిసి వినతి పత్రం అందజేత. 1 మ్యాన్ కమిషన్ రిపోర్టును రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కుటుంబాల రీసర్వే చేయాలని విజ్ఞప్తి. సో రాష్ట్రంలో ఎస్సీల రిజర్వేషన్ను 20% పెంచాలని, బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి 18% నిధులు కేటాయించాలని మాల సంఘాల జేఏసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరారు. సో ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కోరిన విజయాలు ఈ చిత్రంలో చూడొచ్చు మనం. కులగణన సర్వేలో ఎస్సీల జనాభా తగ్గించాలని, మళ్ళీ ఇంటింటి సర్వే చేసి ఎస్సీల వివరాలు సేకరించాలని నేతలు కోరారు. శనివారం అసెంబ్లీ లాబీలోని సీఎం ఛాంబర్లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, గడ్డం వినోద్, మట్ట రాగమై నేతృత్వంలో మాల సంఘాల జేఏసీ నేతలు చెన్నయ్య, రామచంద్రతో పాటు పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎస్సీ కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కుటుంబాల రీసర్వే చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సో ఏకసభ్య కమిషన్ను పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ వివరాలు స్వీకరించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరిన చిత్రం చూడొచ్చు. సో ఇంకా నెక్స్ట్ వార్తలు చూసుకుంటే, డిజిటల్ మీడియా వ్యాప్తితో సంక్షోభంలో జర్నలిజం. ఏషియన్ జర్నలిజం కాలేజీ ప్రొఫెసర్ మోహన్ రామమూర్తి, ప్రభుత్వాల తప్పిదాలను ఎదిరించే స్వేచ్ఛ ఎడిటర్లకు లేదు, గంట చక్రపాణి. సో డిజిటల్ మీడియా వ్యాప్తి ప్రస్తుతం 1 వే కమ్యూనికేషన్ వ్యవస్థ మొదలైందని, ఇది వార్తలు చదివే వాళ్ళ సంఖ్యను తగ్గించిందని ఏషియన్ జర్నలిజం కాలేజీ చెన్నై అసోసియేట్ డీన్ మోహన్ రామమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సో డిజిటల్ మీడియా ఎప్పుడైతే ప్రభావవంతంలో వస్తుందో, ప్రింట్ అండ్ మిగతా మీడియాలు కూడా ఇరకాటంలో అంటే ఆందోళనలో ఉన్నట్లుగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో డిజిటల్ మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలిపారు. శనివారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా స్మారకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన మోహన్ రామమూర్తి మాట్లాడుతూ, ఏఐ యుగంలో జర్నలిజం భవిష్యత్తు అనే అంశంపై ఉపన్యసించారు. జర్నలిజంలో ఏఐ కొంతవరకే ఉపయోగపడుతుందని, మోతాదుకు మించి వాడితే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంట చక్రపాణి మాట్లాడుతూ, ప్రస్తుతం నార్ల లాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవసరమన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎదిరించే స్వేచ్ఛ ప్రస్తుతం ఉన్న ఎడిటర్లకు లేదని చెప్పారు. సో ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు స్వేచ్ఛను కల్పించాలి. కొన్ని విషయాల్లో ఎవరైతే నిజాయితీగా నిఖార్సైన జర్నలిజాన్ని కొనసాగిస్తున్నారో వారికి ఖచ్చితంగా స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. సో ఎప్పుడైతే వారికి స్వేచ్ఛ లభిస్తుందో పూర్తి స్థాయిలో కూడా ప్రజా సమస్యలన్నీ కూడా బయటపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా అనిపిస్తాయి. సో ఎవరైతే నిజాయితీగా ఉన్న జర్నలిస్టులు ఉన్నారో వారు ప్రచురించే వార్తలు కానీ వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. సో వాటిని మొత్తం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని అసలు అందులో నిజాలు ఏంటిది, దీంట్లో ఉన్న ఈ కథనాలలో ఉన్న అసలు ప్రజలకు ఉపయోగపడేవి ఏమున్నాయన్న విషయాలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పిఆర్ఓ టీము వాళ్ళంతా ఉంటారు కదా, ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఏవైతే ప్రజలకు అవసరమైన కథనాలు ఉన్నాయో, ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికైతే ఈ విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. సో ఆ దిశగా
రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరము, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. సో ఇంకొక వార్త చూసుకుంటే, రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ళనే మళ్ళీ పీఠం ఎక్కనివ్వం, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం, కానీ మా సమస్యలు పరిష్కరించాలి. అక్బరుద్దీన్ ఓవైసీ. రాష్ట్రాన్ని లూటీ చేసిన గత పాలకులు మళ్ళీ పీఠం ఎక్కకుండా చూస్తామని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని, కానీ తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. మహావీర్ జయంతికి ప్రభుత్వ సెలవు ఇవ్వాలని, సిటీలో అతిపెద్ద గుడి అయిన లాల్ దర్వాజా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. హిందుత్వం, సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఏనాడు దాని గురించి పట్టించుకోలేదన్నారు. హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వాళ్ళు ఏనాడు ఎండోన్మెంట్ ల్యాండ్స్ కానీ హిందువుల కోసం కానీ కొట్లాడలేదన్నారు. తాము కేవలం ముస్లింల కోసమే పని చేయమని, హిందువుల కోసం కూడా పోరాడతామని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. సో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం ఆయన అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడారు. సో ఖచ్చితంగా రాష్ట్రాన్ని లూటి చేసిన వాళ్ళకైతే మేము ఇంకోసారి అధికారాన్ని అయితే కట్టబెట్టడానికి అయితే సిద్ధంగా లేము, కానీ ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాము, కానీ మా సమస్యలను అయితే పరిష్కరించాలని చెప్పి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడిన తీరు. రేవంత్ ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, సమన్వయంలో కొంత లోపమున్నది. కూనంనేని. కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్టుల కోసం కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే సమన్వయంలో మాత్రం కొంత లోపం కనిపిస్తున్నదని, దానిని సరిదిద్దుకోవాలని సూచించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంనేని సాంబశివరావు ఈ విధంగా మాట్లాడారు. కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్టులు రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు ఎంపీ వంశీ తనకు చెప్పారని, ఆ కుట్రలను తిప్పికొట్టి ఎయిర్పోర్ట్లను తీసుకొచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులను ఆదుకున్నట్టే 2 కోట్ల మందికి పైగా ఉన్న అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సో ఈ విధంగా సీఎం దృష్టికైతే తీసుకెళ్లారు. సో ఎయిర్పోర్ట్ విషయం కూడా అటు ఆదిలాబాద్కు కూడా రావాల్సిన ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అక్కడి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా తీవ్ర స్థాయిలో పోరాటాలు చేస్తున్నారు. సో ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ మేము ఎంతవరకైతే అవసరం ఉంటుందో మా కృషి, మా శక్తి వంచన లేకుండా కేంద్రంతో మేము చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము మాకు అండగా ఉంటే ఖచ్చితంగా ఆదిలాబాద్కు కూడా ఎయిర్పోర్ట్ను తీసుకొస్తామని చెప్పేసి సో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఖచ్చితంగా మేము ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి సానుకూలంగా స్పందిస్తాము, ఆ దిశగా బీజేపీ ఎమ్మెల్యేల సహకారం కూడా ఖచ్చితంగా తీసుకుంటాము అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తీరు కూడా చూసుకోవచ్చు. సో ఇది మొత్తానికి ఈరోజు మార్చి 16కు సంబంధించిన రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన అంశాలకు సంబంధించి వివిధ పేపర్లలో ప్రచురితమైన కథనాలకు సంబంధించిన పూర్తి వివరణ. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడువార్.